నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అధికార మత్తులో జోగుతున్నారా? గెలిచాం కదా అని ఏసీ రూముల్లో సేద తీరుతున్నారా? అయితే మీకు టికెట్ కట్. అవును, పదవులు వచ్చేసాయి కదా అని రిలాక్స్ అవుతున్న నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పని చేస్తేనే పోస్ట్, పబ్లిక్లో ఉంటేనే సీట్, సీనియారిటీ లేదు, సామాజిక వర్గం లేదు, పర్ఫార్మెన్స్ మాత్రమే ఇక్కడ కొలమానం. పాలిటిక్స్లో ఎప్పుడు ట్రెండ్ సెట్ చేసే విజనరీ లీడర్ ఇప్పుడు ఎల్లో క్యాంప్లో తెచ్చినటువంటి కొత్త రూల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకీ ఏంటి ఆ ఫీల్డ్ కంపల్సరీ రూల్? నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బాబు బ్రహ్మాస్త్రం వెనుక ఉన్నటువంటి ఆ డెప్త్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో గెలుపు అనేది కేవలం ఒక మైలురాయి మాత్రమే. కానీ ఆ గెలుపును నిలబెట్టుకోవడం అసలైన టాస్క్. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పాలిటిక్స్లో ఎప్పుడూ పబ్లిక్తో కనెక్ట్ అయి ఉండాల్సిందేనని ఫీల్డ్ కంపల్సరీ అనే కొత్త రూల్ను తెరపైకి తెచ్చారు. ఏసీ రూముల్లో కూర్చొని రాజకీయం చేస్తామంటే కుదరదని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సీట్లు, పదవులు దక్కాలంటే లీడర్ల పెర్ఫార్మెన్స్ మాత్రమే అసలైన కొలమానమని స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నారు. గతంలాగి కేవలం పార్టీ వేవులో గెలిచాం కదా అని రిలాక్స్ అయితే భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం అధినేత ఆలోచనలకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇకపై పార్టీలో రోజువారీ సమీక్షలు తప్పనిసరిగా ఉంటాయని, జూన్ నెల నుంచి ప్రతి ఒక్క నేత ఫీల్డ్లోనే ఉండేలా పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారని అర్థమవుతుంది. టెక్నాలజీని వాడుకోవడంలో ఒకప్పుడు ఒక అడుగు ముందుండే చంద్రబాబు ఇప్పుడు అదే టెక్నాలజీ సాయంతో లీడర్ల కదలికలపై నిరంతరం అప్డేట్ తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల ఇన్ఛార్జి నుంచి మొదలెడితే కీలకమైన ప్రజా ప్రతినిధుల వరకు అందరి డేటా ఆయన టేబుల్ పైకి చేరుతోంది. ఈ తరహా మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ చూసి చాలా మంది నేతల్లో కాస్త హైరాణ కనిపిస్తోంది. పార్టీ పటిష్టతకు కింది స్థాయి క్యాడర్ బలమే శ్రీరామరక్షగా బాబు భావిస్తున్నారు. అందుకే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేందుకే ఈ రకమైన వ్యూహాలు రచిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న కీలక తరుణమిది. ఈ సమయంలో గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారమన్నట్టుగా నేతలుంటే అసలుకే మోసం వస్తుందని అధినేతకు స్పష్టంగా తెలుసు. అందుకే రాజధాని అమరావతికి కల్పించిన చట్టబద్ధత, వేల కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్, ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రోగ్రెస్, అలాగే పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలను నేరుగా పబ్లిక్లోకి తీసుకెళ్లాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. విపక్ష వైసీపీ చేసే ఫేక్ ప్రచారాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా గట్టిగా తిప్పికొట్టాలని సూచిస్తున్నారు. కేవలం పార్టీ సింబల్తో గెలవడం కాకుండా ప్రజల్లో లీడర్లుగా సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలన్నది ఆయన ప్రధాన ఆకాంక్ష. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆ ఎఫెక్ట్ రాబోయే ఎలక్షన్పై తీవ్రంగా పడుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. గెలిచాం కదా, మనదే పవర్ కదా అన్న అహంకారం నేతల తలకెక్కకుండా చంద్రబాబు చాలా స్ట్రిక్టుగా వ్యవహరిస్తున్నారు. పవర్ అనేది ప్రజలకు సర్వీస్ చేయడానికి వచ్చిన బాధ్యత తప్ప అజమాయిషీ చేయడానికి కాదనే వాస్తవాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు. బెత్తం పట్టుకుని పాఠాలు చెప్పే హెడ్ మాస్టర్లా కాకుండా పార్టీ పెట్టిన రూల్స్ పాటిస్తేనే పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందనే క్లారిటీ ఇస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న చిన్న నేత నుంచి రాష్ట్ర స్థాయి మంత్రుల వరకు ఎవరైనా సరే ఫీల్డ్ కంపల్సరీ అని, ప్రజలకు ఆన్సరబుల్గా జవాబుదారీతనంతో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ముఖ్యంగా పబ్లిక్లో ఉన్నప్పుడు నేతల బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు చాలా హుందాగా ఉండాలని సూచిస్తున్నారు. అధికారంలో ఉన్నామనే గర్వంతో సామాన్య కార్యకర్తలను, ప్రజలను చిన్నచూపు చూస్తే అధిష్టానం చూస్తూ ఊరుకోదనే కఠినమైన సంకేతాలు ఇస్తున్నారు. ఇది లీడర్లకు ఒక రకమైన అలర్ట్ లాంటిది. చూశారుగా, ఎమ్మెల్యేలంటే అసెంబ్లీకి వెళ్లడం మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యుల పెత్తనం పైన, వారు చేసే పనులపైన బాబు సీరియస్గా ఫోకస్ పెట్టారు. షాడో ఎమ్మెల్యేలుగా మారితే అసలుకే మోసం వస్తుందని కరాఖండిగా చెప్పేశారు. మరి ఈ క్రమంలో నేతల కదలికలను పసిగట్టేందుకు ముఖ్యమంత్రి వాడుతున్న టెక్నాలజీ,
నిఘా వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు చూద్దాం. డెవలప్మెంట్ పనుల్లో క్వాలిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఇక్కడే లోకల్ లీడర్లు ప్రోయాక్టివ్గా ఉండాలని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అయితే కొంతమంది ప్రజా ప్రతినిధుల తీరు కంచే చేరు మేసినట్టు మారుతుండడం అధినేత దృష్టికొచ్చింది. ఎమ్మెల్యేలంటే కేవలం అసెంబ్లీకి వెళ్లేవారే కాదు, వారి కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా నియోజకవర్గాల్లో పార్టీ ఇమేజ్ను డిసైడ్ చేస్తుందని బాబు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేల ఫ్యామిలీ మెంబర్స్ ఇలీగల్ యాక్టివిటీస్లో తలదూర్చినా, షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరించినా ఆ నెపం సదరు నేతపైనే పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఎవరి వల్ల డ్యామేజ్ జరిగినా సీరియస్ యాక్షన్ తప్పదని స్పష్టమవుతోంది. నియోజకవర్గాల్లో పెండింగ్ సమస్యలను ఐడెంటిఫై చేసి సంబంధిత మంత్రులు అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు సాగాలని, అప్పుడే పబ్లిక్లో పాజిటివ్ వైబ్ వస్తుందని చెబుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ప్రజా ప్రతినిధులతో జరిగిన స్పెషల్ రివ్యూ మీటింగ్లో చంద్రబాబు తన మనసులోని మాటను చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. వ్యక్తుల కంటే పార్టీ ఎప్పుడూ సుప్రీమని, ఆ గీత దాటితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదే లేదని ఆయన సీరియస్ టోన్లో మాట్లాడారు. చిన్న చిన్న తప్పులే రేపొద్దున ప్రభుత్వ ఇమేజ్ను భారీగా డ్యామేజ్ చేస్తాయని ఆయన విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన విక్టరీ కేవలం ఒకరిద్దరి పర్సనల్ చరిష్మా వల్లే రాలేదని, అది కేవలం కూటమి పార్టీల సమిష్టి కృషితో సాధించిన అద్భుతమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. కూటమి నేతల మధ్య ఎక్కడైనా గ్యాప్ వస్తే వెంటనే క్లియర్ చేసుకోవాలని, పబ్లిక్లో రాంగ్ సిగ్నల్ వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలేదేనని స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా క్యాడర్ను గౌరవించుకోవడంలో ఎక్కడా వెనక్కి తగ్గకూడదని ఆయన గట్టిగా చెబుతున్నారు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన యంగ్ ఎమ్మెల్యేలకు సైతం చంద్రబాబు ప్రత్యేకమైన క్లాస్ తీసుకున్నారు. పాలిటిక్స్లో లాంగ్ కెరీర్ ఉండాలంటే గ్రౌండ్ లెవెల్లో ఎంతో అనుకువగా ఉండాలో ఆయన ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సీనియర్ నేతల ఎక్స్పీరియన్స్ను వాడుకుంటూ అప్డేట్ టెక్నాలజీని ఉపయోగించి పబ్లిక్కు ఫాస్టుగా సర్వీసెస్ అందించాలని దిశానిర్దేశం చేశారు. కేవలం పార్టీ ఆఫీసులకే పరిమితం కాకుండా ప్రతి గ్రామాన్ని స్వయంగా విజిట్ చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలని ఆర్డర్ వేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన వాయిస్ బలంగా వినిపించాలని, అదే సమయంలో ప్రతిపక్షాల నెగిటివ్ నెరేటివ్ని లాజికల్గా కౌంటర్ చేయాలని సూచిస్తున్నారు. ఏదేమైనా ఫీల్డ్ కంపల్సరీ అనేది ఇక్కడ మెయిన్ ఎజెండా. జనం మధ్య తిరగని నేతలకు రాబోయే రోజుల్లో టికెట్లు ఆశించే హక్కు కూడా ఉండదనే విషయాన్ని ఆయన చాలా క్లియర్ కట్గా అర్థమయ్యేలా చెప్పారు. నేతల పనితీరును మానిటర్ చేయడానికి చంద్రబాబు సరికొత్త ఇంటెలిజెన్స్ మెకానిజంను అమలు చేస్తున్నారు. కేవలం ఎవరో చెప్పిన మాట వినకుండా పక్కా డేటా ఆధారంగా నేతల ప్రోగ్రెస్ కార్డ్ రెడీ అవుతోంది. ఇందులో 2 కీలకమైన నెట్వర్క్ పనిచేస్తున్నాయి. ఒకటి పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ టీమ్స్ ఇచ్చే గ్రౌండ్ రిపోర్టు కాగా, రెండవది డైరెక్టుగా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చే సీక్రెట్ ఫీడ్బ్యాక్. ఈ 2 రిపోర్ట్స్ని కంపేర్ చేసి ప్రతి ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ను సైంటిఫిక్గా బేరీజు వేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది, ఎవరి అనుచరులు అవినీతికి పాల్పడుతున్నారు అనే విషయాలు నేరుగా సీఎం డెస్క్కి వెళ్తున్నాయి. డేటా కలెక్షన్లో ఎక్కడా బయాస్డ్గా లేకుండా 100% పారదర్శకంగా ఉండేలా అధినేత పక్కా స్కెచ్ వేశారు. ఈ డబుల్ చెకింగ్ సిస్టంతో చాలా మంది లోకల్ లీడర్లకు చెమటలు పడుతున్నాయనేది వాస్తవం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఇంటర్నల్ సర్వేలు, ఇలా డబుల్ చెకింగ్ సిస్టంతో లోకల్ లీడర్ల జాతకాలను టేబుల్పై పెట్టుకున్నారు చంద్రబాబు. తప్పు చేస్తే సొంత వారినైనా వదిలేది లేదన్న కఠినమైన సంకేతాలు పంపుతున్నారు. మరి ఈ హై టెన్షన్ వాతావరణంలో జిల్లాల మంత్రుల పరిస్థితి ఏంటి? కూటమి నేతల మధ్య సమన్వయం ఎలా ఉండబోతుందో ఈ సెగ్మెంట్లో చూద్దాం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఎలక్షన్ ముందు హెడావిడి పడే కంటే ఇప్పటి నుంచే తప్పులను సరిదిద్దుకోవడం ఉత్తమమనేది బాబు థియరీ. ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆధారంగా ఎక్కడైనా ఎమ్మెల్యే గ్రాఫ్ తగ్గిందని తెలిస్తే వెంటనే వారిని పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. పద్ధతి మార్చుకోకపోతే మాత్రం నెక్స్ట్ టైం టికెట్ కట్ అవుతుందనే సంకేతాలు ఇస్తున్నారు. అదే సమయంలో కష్టపడి పనిచేసే లీడర్లకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రజలు చాలా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్లకు అన్నీ తెలుసు అనే విషయాన్ని ప్రతి నేత గ్రహించాలని ఆయన పదే పదే చెబుతున్నారు. రీసెంట్గా జరిగిన ఒక సమావేశంలో ఏకంగా ఓ మంత్రి స్థాయి వ్యక్తిని పద్ధతి మార్చుకోవాలని ఆయన సున్నితంగా మందలించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తప్పు చేస్తే ఎవ్వరినైనా వదిలే ప్రసక్తే లేదన్నది దీని వెనుకున్న అసలు ఆంతర్యం.
కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, మంత్రుల పనితీరుపై కూడా చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంత్రులంటే కేవలం సెక్రటేరియట్లో కూర్చొని ఫైల్స్ క్లియర్ చేయడం, తమ సొంత శాఖలకి పరిమితం కావడం కాదని ఆయన తేల్చి చెప్పారు. వాళ్ళు కూడా జిల్లా టూర్లు చేయాలని, క్షేత్రస్థాయిలో ప్రజలు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని డైరెక్టుగా అటెండ్ అవ్వాలని ఆర్డర్ పాస్ చేశారు. ఇలా చేయడం వల్ల అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందని, అలాగే పబ్లిక్లో యాంటీ ఇంకంబెన్సీ రాకుండా ముందుగానే చెక్ పెట్టొచ్చని ఆయన విశ్లేషిస్తున్నారు. మంత్రులు ఫీల్డ్లోకి వస్తే ఆటోమేటిక్గా ఆ ఎఫెక్టు లోకల్ అధికారులపైన కూడా పడుతుంది. వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కరెక్టుగా లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అనే గ్రౌండ్ లెవెల్లో క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈ జిల్లాల పర్యటన బాగా ప్లస్ అవుతుందని పార్టీ నమ్ముతుంది. రాజకీయాల్లో సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా క్రూషియల్ ఫ్యాక్టర్. నియోజకవర్గాల్లో వివిధ సామాజిక వర్గాల మధ్య సమన్వయం పాటిస్తూ అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యతను బాబు నేతల భుజానికే ఎక్కించారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడంలో ఏమాత్రం ఫెయిల్ అయినా ఆ డ్యామేజ్ చాలా పెద్దదిగా ఉంటుందని వారికి స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి తోడు జనసేన, బీజేపీ లాంటి మిత్రపక్షాల నేతలతో లోకల్గా ఎక్కడ చిన్నపాటి ఈగో క్లాషెస్ రాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా వీళ్ళదే. కూటమి నేతల మధ్య ఏమైనా విభేదాలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప పబ్లిక్లో రచ్చ చేస్తే సహించేదే లేదని స్ట్రాంగ్ సిగ్నల్స్ అధిష్టానం నుంచి వచ్చాయి. ప్రతి కార్యకర్తను ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకున్నప్పుడే పార్టీ బేస్ స్ట్రాంగ్ అవుతుందని, ఆ బంధాన్ని కాపాడుకోవడమే నిజమైన లీడర్షిప్ లక్షణమని ఆయన చాలా క్లియర్గా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఫీల్డ్ వర్క్లో ఇది కూడా ఓ భాగమే. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల మార్కుకు చేరుకుంటున్న ఈ తరుణాన్ని ఒక పొలిటికల్ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకోవాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఒక సెపరేట్ ప్రోగ్రెస్ రిపోర్టును రూపొందించి దానిని ప్రజల ముందు ఉంచేలా ఇప్పటి నుంచే కసరత్తులు స్టార్ట్ చేశారు. ఆ రిపోర్ట్ కార్డులో ఫలానా గ్రామానికి ఏం చేశాం, ఏ ప్రాబ్లం సాల్వ్ చేశాం అన్న డీటెయిల్స్తో పక్కాగా ప్రజల దగ్గరికి వెళ్లాలనేది అధినేత ఆలోచన. మాటలు కాదు, చేతలు కావాలన్నట్టుగా పబ్లిక్ ఫీల్ అయ్యేలా ఈ ప్రగతి నివేదికలుండాలని సూచిస్తున్నారు. ఏ లీడర్ అయితే తన ప్రోగ్రెస్ రిపోర్టును ధైర్యంగా జనం ముందు పెట్టగలుగుతాడో వాళ్లకే జనాల్లో మంచి యాక్సెప్టెన్సీ ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఈ రిపోర్ట్ కార్డ్ కాన్సెప్టుతో ఎమ్మెల్యేలో కూడా ఒక రకమైన హెల్తీ కాంపిటీషన్ వస్తుందని, అది అంతిమంగా పార్టీకే లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండకపోతే పొలిటికల్ కెరీర్కు ఎండ్ కార్డ్ పడినట్లే అని బాబు కుండబద్దలు కొట్టారు. మాటలు కాదు, ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని జనం దగ్గరకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. మరి రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే జరుగుతున్న ఈ ఫిల్టరింగ్ ప్రక్రియ టీడీపీకి భవిష్యత్తులో ఎలాంటి తిరుగులేని బలాన్ని ఇవ్వబోతుందో ముగింపులో విశ్లేషిద్దాం. ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవడానికి కాదు, కష్టాల్లో కూడా వారి కోసం నిలబడతారన్న నమ్మకంతోనే అన్న బేసిక్ పాయింట్ను సీఎం పదే పదే స్ట్రెస్ చేస్తున్నారు. పదవులు అనుభవించడానికి కాదు, పబ్లిక్కు సర్వీస్ చేయడానికని ఆయన ఇస్తున్న కొటేషన్స్ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. ఫోన్లు ఎత్తకపోవడం, అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, సామాన్యులను కలవకపోవడం లాంటి పాతకాలపు పాలిటిక్స్కి కాలం చెల్లిపోయిందని ఆయన స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నారు. సమస్య వస్తే పరిష్కారం కోసం లీడర్ వెంటనే రెస్పాండ్ అయ్యేలా సోషల్ మీడియాను ఫుల్గా వాడాలని చెబుతున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రజలతో టచ్ ఉంటూనే ఫిజికల్గా కూడా వారితో మమేకం అవ్వాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం. ప్రజలకు జవాబుదారీగా ఉండకపోతే పొలిటికల్గా జీరో అయిపోతారన్నది ఆయనిచ్చే ఫైనల్ వార్నింగ్. ఫీల్డ్ కంపల్సరీ అనడానికి ఇదే ప్రధాన కారణం. రాబోయే ఎన్నికలకు సంబంధించి సీట్ల కేటాయింపు విషయంలో ఇప్పటి నుంచే ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఫలానా వ్యక్తికి సీనియారిటీ ఉంది కదానో, లేదా ఫలానా సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతానో కళ్ళు మూసుకొని టికెట్ ఇచ్చే కల్చర్కి పూర్తిగా చెక్ పెడుతున్నట్టు అర్థమవుతుంది. పర్ఫార్మెన్స్ మాత్రమే అసలైన పారామీటర్ అని, సర్వేలో ఎవరికైతే హయ్యెస్ట్ పాజిటివ్ రేటింగ్ ఉంటుందో వాళ్లకే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఛాన్స్ దక్కుతుందని ఓపెన్గానే చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి ఖచ్చితంగా సరైన సమయంలో సరైన గుర్తింపు దక్కుతుందని భరోసా ఇస్తున్నారు. ఈ డైనమిక్ అప్రోచ్ వల్ల పార్టీలో కొత్త రక్తం ఉరకలెత్తుతుందని, యువ నాయకత్వం మరింత యాక్టివ్గా పనిచేయడానికి ఈ విధానం ఒక బూస్ట్లా పనిచేస్తుందని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా టికెట్ కావాలంటే పబ్లిక్ మనల్ని ఓన్ చేసుకోవాలన్నది ఇక్కడ అసలైన సీక్రెట్.
మొత్తం వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈసారి ఎల్లో క్యాంప్లో ఎక్కడ క్యాజువల్ అప్రోచ్కి ఛాన్స్ లేదు. ప్రతిదీ పక్కాగా క్యాలిక్యులేటెడ్గా, ప్రొఫెషనల్గా జరుగుతుంది. నేతల పనితీరును మదింపు చేయడానికి కార్పొరేట్ స్టైల్లో రివ్యూలు, ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ వాడుతుండడం పార్టీలో వస్తున్న మేజర్ షిఫ్ట్కి నిదర్శనం. ఒక విజనరీ లీడర్గా చంద్రబాబు తీసుకుంటున్న ఈ అగ్రెసివ్ స్టెప్ వల్ల క్యాడర్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. తప్పు చేస్తే తమ సొంత వాళ్ళైనా సరే వదిలిపెట్టారన్న మెసేజ్ పబ్లిక్లోకి చాలా స్ట్రాంగ్గా వెళ్తోంది. ఇది అంతిమంగా ప్రభుత్వ ఇమేజ్ను అమాంతం పెంచడానికి ఉపయోగపడుతుందని విశ్లేషిస్తున్నారు. గ్రౌండ్లో రిజల్ట్ చూపించకపోతే నిర్దాక్షణ్యంగా పక్కన పెట్టేస్తారన్న భయం నేతల్లో ఒక రకమైన అలర్ట్ను క్రియేట్ చేసింది. అందుకే ఇప్పుడు ప్రతి నాయకుడి నోట వినిపిస్తున్న ఒకే ఒక మాట, ఫీల్డ్ కంపల్సరీ. ముగింపుగా చెప్పాలంటే చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి పార్టీని రాబోయే తరాలకు ఒక అజేయ శక్తిగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. గెలుపు అనేది ముగింపు కాదు, అది ప్రజలకు మనం చేసే సేవకు దొరికిన ఒక అవకాశమన్న ఫిలాసఫీని నేతల బ్రెయిన్లోకి గట్టిగా ఎక్కిస్తున్నారు. పవర్ ఉందన్న మత్తుతో తప్పులు చేయకుండా అనునిత్యం ప్రజల పక్షాన నిలబడేలా లీడర్లను మోల్డ్ చేస్తున్నారు. కేవలం బెత్తం పట్టుకొని భయపెట్టడం మాత్రమే కాకుండా వాళ్లలో జవాబుదారీతనాన్ని, బాధ్యతను పెంచుతూ ఒక ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్షేత్రస్థాయిలో చెమటోడ్చే ప్రతి కార్యకర్తకు మంచి ఫ్యూచర్ ఉంటుందన్న కాన్ఫిడెన్స్ను నింపుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ టెక్నాలజీని వాడుకుంటూ ప్రజలతో మమేకమయ్యే నేతలదే భవిష్యత్ అని గంటాపదంగా చెబుతున్నారు. ఈ పక్కా స్ట్రాటజీ టీడీపీకి రాబోయే రోజుల్లో తిరుగులేని బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. గెలుపు అనేది ఒక ముగింపు కాదు, అది ప్రజలకు సేవ చేయడానికి దొరికిన ఒక అవకాశం మాత్రమే. చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి ఈ మార్పు కేవలం ఒక పార్టీకి మాత్రమే కాదు, భవిష్యత్ రాజకీయాలకే ఒక పెద్ద పాఠం. ఫీల్డ్ కంపల్సరీ అన్నటువంటి ఈ ఒక్క రూల్ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చబోతోంది. ప్రజలకు పాలకులంటే భయం కాదు, భరోసా ఉండాలి. ఆ భరోసాను క్షేత్రస్థాయిలో నిలబెట్టుకునే వారికే రేపటి చరిత్రలో స్థానం ఉంటుంది. జనం నాడి పట్టుకున్న నాయకుడే నిజమైన లీడర్ అని బాబు నిరూపిస్తున్నారు.